పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సత్యసాయి జిల్లా కదిరిలో నేరస్తులకు పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. చేతులకు బేడీలు వేసి చెప్పులు లేకుండా రోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. 28 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి పసుపులేటి సాయి మండుటెండల్లో సాయిని పోలీసులు ఈ విధంగా కూడా చెప్పులు లేకుండా రోడ్డు మీద నడిపిస్తూ కూడా కోర్టుకు తీసుకెళ్లినటువంటి దృశ్యాలు వైరల్ గా మారాయి. నేరాలు చేయాలంటే ఎవరైనా భయపడాల్సిందేనని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ రకమైన ట్రీట్మెంట్ తో వచ్చేసి పసుపులేటి సాయి అలియాస్ బత్తల సాయి అని చెప్పేసి నందిగానపల్లె పీసదుపు పంచాయతీ తనకల్లు మండలము కదిరి నియోజకవర్గము. నేను తనకల్లు ఎస్ఐ మాట్లాడుతున్నాను. రీసెంట్గా ఏమైందంటే ఇతని మీద దగ్గర ఒక 28 దొంగతనం కేసులు DHP అఫెండరు. టోటల్గా బయట జిల్లాలోకి వెళ్ళేసి కర్నూలు, తిరుపతి, మదనపల్లి, అనంతపురము ఇలా సరౌండింగు మండలాల్లోకి వెళ్ళిపోయి టౌన్లలో డే టైంలో అన్ని దొంగతనాలు ఇల్లు ఏదైతే లాక్ చేసి ఉంటారో ఆ లాక్స్ ఉండే ఇళ్లను ఐడెంటిఫై చేసి దొంగతనం చేసుకొని వచ్చి మా మండలంలో తనకల్లు మండలంలో నందిగానపల్లిలో నివాసుకుంటున్నాడు. అయితే రీసెంట్గా ఇతని మీద మన జిల్లాలో అయితే ఎటువంటి కేసులు లేవు. కానీ ఇక్కడ దీని దగ్గర తనకల్లు మండలంలో నందిగానపల్లిలో ఒక కత్తి తీసుకొని ఒక లేడీ ఇంటి దగ్గరికి వెళ్ళి హ్యాండర్తో నిన్ను చంపేస్తాను అని చెప్పేసి బాగా బెదిరించడం జరిగింది. ఆమె భయభ్రాంతులకు గురై సావును దగ్గర నుంచి పరిచయం చేసే విధంగా చేయడం వల్ల ఒక నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం జరిగింది. దాని మీద ఈరోజు ముద్దాయిని రిమాండ్ కోసము తనకల్లు నుంచి బస్సులో తీసుకొని వచ్చేసి బస్టాండ్ నుంచి కోర్టుకు నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాం. ఇతని పేరు ఏం పేరు సార్? పసుపులేటి సాయి అలియాస్ బి సాయి. ఇతను వచ్చేసి పసుపులేటి సాయి అలియాస్ బత్తల సాయి. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ని అడిగి తెలుసుకుందాం. రసూల్, నేరాలు చేయాలంటేనే భయపడే విధంగా కూడా పోలీసు తమదైన శైలిలో కూడా నేరస్తులకు ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సత్యసాయి జిల్లాలోని కదిరి నియోజకవర్గము తనకల్లు మండలానికి సంబంధించినటువంటి బత్తల సాయి అనేటువంటి పసుపులేటి సాయి అలియాస్ బత్తల సాయి అనేటువంటి వ్యక్తి అనంతపురం, అదే విధంగానే పలు జిల్లాల్లో అంటే సత్యసాయి జిల్లాలో కాకుండా చిత్తూరు, కర్నూలు, అనంతపురం ఇలా పలు అంతర్ జిల్లాల దొంగగా ఉన్నటువంటి పరిస్థితి. ఇతని పైన దాదాపుగా 28 దొంగతనాల కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఇతను ప్రధానంగా ఇళ్లకు తాళాలు వేసినటువంటి ఇళ్లను టార్గెట్ చేసుకుని వాటిపైన రెక్కి నిర్వహించి దొంగతనాలు పాల్పడుతున్నాడు అనేటువంటి విధంగా కూడా ఇతని పైన పలు కేసులు నమోదై ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే సంబంధించినటువంటి తనకల్లు గ్రామంలో తనకల్లు మండలంలోని నందిగానిపల్లి అనేటువంటి గ్రామంలో ఇతను నివాసం ఉంటున్నాడు. అయితే ఇతను చోరీలకు పాల్పడము, ఇతర ప్రాంతాల్లో తప్పించుకొని తిరుగుతూ ఉండడము ఇలాంటి సిచ్యువేషన్స్. అయితే ఇటీవల కాలంలో ఆ నందిగానపల్లి గ్రామంలో మహిళ పైన కత్తి తీసుకొని బాగా ఆమెను బెదిరించేటువంటి విధంగా చర్యలకు పాల్పడారు. దీంతో కేసు నమోదైంది. పోలీసులు తనకల్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఈ పసుపులేటి సాయిని అరెస్ట్ చేశారు. అయితే ప్రధానంగా సాధారణంగా నిందితులను ఎవరినైనా కానీ ఏదన్నా ఘటనలో అరెస్ట్ చేసి సాధారణంగా పోలీసులు తమ జీపుల్లో తీసుకెళ్తారు. అందుకు సంబంధించినటువంటి FIR నమోదు కావడము ఇతరత్ర ఈ కేసులన్నింటినీ పూర్తి చేసిన తర్వాత అరెస్ట్ చేసే ముందు సాధారణంగా హాస్పిటల్ తీసుకెళ్లి అతని యొక్క ఆరోగ్య పరిస్థితులన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వైద్యులను నిర్ధారించిన తర్వాత కోర్టుకు తీసుకెళ్లి అతన్ని సబ్మిట్ చేస్తారు జడ్జి ముందు. ఇలాంటి క్రమంలో తలకల్లు పోలీసులు పసుపులేటి సాయిని అరెస్ట్ తీసుకెళ్లేటువంటి సందర్భంలో అతన్ని అందరూ చూస్తుండగా అతని 2 చేతులకి బేడీలు వేసి ఉంది. పట్టపగలు అతన్ని రోడ్లో నడిపించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే సాధారణంగా పోలీసులు జీపుల్లో తీసుకెళ్తారు కదా, అదే ఇలా ఎందుకు తీసుకెళ్లాలి అనేటువంటి విధంగా ప్రజలు కూడా అక్కడ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లాలంటే పోలీస్ జీపుల్లో తీసుకెళ్లొచ్చు. అదే ఎవరైనా నిందితులు ఎలాంటి నేరాలకు పాల్పడినా లేకపోతే ఇతరత్ర ఏదన్నా చేసినా వాళ్ళలో ఒక భయం పుట్టాలి, ప్రజల్లో అతని పట్ల ఒక ఇది ఉండాలి, అతన్ని చూస్తే కాబట్టి ప్రజలు చూస్తారా అనేటువంటి భయంతో ఇలాంటి దొంగతనాలు కావచ్చు, ఇట్లా ఇతరత్ర నేరాలు కావచ్చు, వాటన్నింటికి కూడా ఏవి పాల్పడకుండా ఉండేందుకు ఒక లెసన్ వాళ్లకు తెలియపరిచేటువంటి విధంగా ఇతరులు కూడా ఎవరైనా దొంగతనాలు కానీ ఇతరత్ర నేరాలు కానీ హత్యలు కానీ ఘోరాలు కానీ
పాల్పడితే దారి దోపిడీలు కానీ ఏమైనా జరిగితే వాళ్ళకు కూడా ఇలాంటి శిక్ష పోలీసులు వేస్తారు అనేటువంటి విధంగా ఇతరులు కూడా తెలియపరిచేటువంటి విధంగా చేయాలనేటువంటి ఒక సంకల్పంతోనే ఈ విధంగా చేశారనేటువంటి కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే సాధారణంగా పోలీసులకు జీపులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, వాళ్ళు అనుకుంటే జీపుల్లో తీసుకెళ్ళొచ్చు. అంటే సమాజ భయం అనేది నేరస్తుల్లో నింపటానికి ఈ రకంగా కూడా కదిరి పోలీసులు ఎవరైతే ఎక్కువ నేరాలు చేస్తారో వాళ్ళకి ఇలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనుకోవాలి. ఖచ్చితంగా రెండు. ఎందుకంటే ఇటీవల కాలంలో అటు సత్యసాయి జిల్లాలో కావచ్చు, అదే విధంగానే అనంతపురం జిల్లాలో కావచ్చు, ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి పలు సంఘటనలను వాటన్నింటినీ గమనిస్తే పోలీసులు చాలా సందర్భాల్లో ఈ విధంగా దొంగతనాలు ఈ రోజు జరిగినటువంటి సంఘటన బేడులు వేసి నేరంగా సాధారణంగా అయితే పోలీసులు పట్టుకొని దగ్గరుండి చుట్టూ ఉండి తీసుకెళ్తారు. అయితే ఏకంగా అతను పరారీ కాకోకుండా కూడా ముందు జాగ్రత్త చర్యగా 2 చేతులకు బేడీలు వేశారు. అదేవిధంగా కాళ్ళకు చెప్పులు కూడా లేవు, మండు టెండ రోడ్డు పైన నడిపించుకుంటూ వెళ్తున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో గంజాయి కేసుల్లో పట్టుకున్నటువంటి పలువురు నిందితులను అటు సత్యసాయి జిల్లా పోలీసులు, అదేవిధంగానే అనంతపురం జిల్లా పోలీసులు వాళ్ళు కూడా నేరుగా బజార్లలో వారిని ఊరేగింపుగా తీసుకెళ్లేటువంటి విధంగా, అంటే సభ్య సమాజం కూడా వీళ్ళందరినీ చూస్తోంది, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి విధంగా ఒకవైపు ప్రజలకు తెలియజేస్తూనే మరోవైపు ఇలాంటి నేరాలకు పాల్పడేటువంటి వారి గుండెల్లో గుబులు పుట్టాలి, భయం ఉండాలి, పోలీసులు అంటే ఏంటి అనేటువంటిది కూడా తెలియాలి అనేటువంటి విధంగా కూడా చేస్తున్నారనేటువంటి విషయాలు ఈ విధంగా మెరవని చేసుకుంటూ బయట సమాజంలో వాళ్ళని తిప్పుకుంటూ నడిపించుకుంటూ తీసుకెళ్లేటువంటి సంఘటనలు స్పష్టం చేస్తున్నాయనేటువంటి విధంగా చెప్పవచ్చు. రేణు రైట్, స్టే విత్ us రసూల్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక సత్యసాయి జిల్లా కదిరిలో నేరస్తులకు పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యక్తి కూడా మొత్తం కూడా పసుపులేటి సాయి అనే వ్యక్తి ఇప్పటికే కూడా పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. దాంతోపాటు ఒక మహిళను కత్తితో బెదిరించి దాదాపుగా కూడా తనను చంపినంత పని చేశాడు. దాంతో కూడా ఆ మహిళ భయభ్రాంతులకు గురైంది. ఇక తాను కంప్లైంట్ చేయటము, ఇక ఈ విధంగా కూడా కోర్టుకి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తూ నలుగురికి తెలిసే విధంగా, చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమయ్యే విధంగా కూడా ఒక సమాజ భయం అనేది లేకుండా ఈ రకమైన దొంగతనాలకు పాల్పడటం కానీ, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఒక రౌడీ లాగా చంపేస్తా అని బెదిరించటం కానీ, ఈ రకమైన చర్యలు ఈ మధ్య కాలంలో కనుక చూసుకుంటే కొంతమంది గంజాయి మత్తులో కూడా ఈ రకంగా చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా బెదిరిస్తూ ఉండటం, దొంగతనాలకు పాల్పడటం, ఇటువంటి ఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో పోలీసులు తీసుకున్నటువంటి ఈ చర్యకు మాత్రం అప్రిసియేషన్ వస్తుందని చెప్పాలి.